ముడుంబ తేజస్వి మరియు ఆశా దంపతుల నూతన గృహప్రవేశం హౌస్ టూర్. ఇది ఎంట్రన్స్ డోరు. సీనరీ వాస్తు ప్రకారం ఏనుగులు ఉంటే మంచిదని ఏనుగులు సీనరీ. టీవీ ఇక్కడ ఏవో సంథింగ్ వస్తాయట అవి. సీలింగ్. ఇది మన ఎంట్రన్స్ అయిన తర్వాత లెఫ్ట్ దేవుని పూజా మందిరం. కిచెన్ అది ఎంట్రన్స్ డోర్ను ఆనుకుని కిచెన్కి బయట వైపు ఇక్కడ గిన్నెలు తోవడానికి షింకు, వాషింగ్ మిషన్, ఆ సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. బాల్కనీ. అండ్ ఇది డైనింగ్ హాల్. ఈ ఎంట్రన్స్ ఎంట్రీకి లెఫ్ట్ సైడు డైనింగ్ హాల్. సీలింగ్ డైనింగ్ హాల్ సీలింగ్. ఇప్పుడు ఆ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇది. ఈశాన్యం నుంచి ఎంటర్ అయ్యాక ఇలాగా బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్. ఇది కామన్ బాత్రూమ్, అందరూ వాడుకున్నాం ఇలాగా. ఇది ఫస్ట్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ని అన్నయ్య వాళ్ళు ఆఫీస్ రూమ్ కింద మార్చుకున్నారు. అండ్ ఇది కిడ్స్ రూమ్. ఇది కిడ్స్ రూము. అండ్ అంటే సెకండ్ బెడ్రూమ్ కిడ్స్కి. 1 minute ఇలా పడుతుంది. కిడ్స్ బెడ్. ఇది కిడ్స్ బెడ్. కర్టన్స్ అక్కడ లేకపోతే ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ బెడ్. అండ్ రాసుకోవడానికి అది బ్లాక్ బోర్డ్. ఇది బ్లాక్ బోర్డ్ లాగా వైట్ బోర్డ్. బయట వైపు గ్లాసులు. అయితే అక్కడ ఆఫీస్ రూమ్ ఒకటి చూపించాను కదా, ఆఫీస్ రూమ్ దగ్గర నుంచి ఇది కిడ్స్ రూము. అలాగే దీని కనెక్షను మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ సీలింగ్. ఇది బాల్కనీ. ఇది కూడా చాలా బాగుంది. మొక్కలా వేసుకోవచ్చు. వీళ్ళ ఇంటికి బయట వైపు యాక్చువల్లీ అది వీళ్ళ ఇంటికి వచ్చే రోడ్డు. ఈ బిల్డింగ్లో మధ్యలోంచి ఇలాగొస్తే ఇక్కడ కింద లిఫ్ట్ ఉంటుంది. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్రంట్ సైడ్. బాగుంది. డోర్ వేసాను అన్న. ఇది కామన్ బాత్రూమ్, పర్సనల్ బెడ్రూమ్ బాత్రూమ్. ఓకే. కబోర్డ్లు కూడా చూపించినా సరే. డోర్లు వేసాయి, లైట్లు అవి కట్టేసి డోర్లు. ఇది కబోర్డ్స్, ఇవి స్లైడ్స్ వేసి. ఇంటీరియర్ అంతా చాలా బాగుంది. ఇదేంటి? ఇది ఒక డెకరేషన్కి ఏమో షూస్ డెకరేషన్ సంథింగ్ ఏదో లేటెస్ట్ అన్నీ వాడుకొని చాలా బాగా చేయించుకున్నారు. ఇందాక ఇలా తిరిగి మాస్టర్ బెడ్రూమ్ నుంచి వచ్చాం. యాక్చువల్లీ ఇది బెడ్రూమ్ 2. ఇది కిడ్స్ రూమ్ కింద పెట్టారు. ఇది 1, ఇది 2, ఇది మాస్టర్ బెడ్రూమ్. 3 బెడ్రూమ్ ఫ్లాట్.